నేను చెప్పబోయే వీడియోలో ఆ వీడియో చూపించాలన్నా కూడా చూసి మీ అందరి మైండ్ కూడా కాసేపు ఖరాబ్ అయిపోద్ది. ఆల్రెడీ చాలా మందికి అది రీచ్ అయిపోయింది. కాకపోతే నాలంటోడు కూడా నేను కూడా చూపించి నేను ఇంకా అటువంటి ప్రమోట్ చేసి మనం బయట దేశాల్లో కానీ బయట వ్యక్తులు కానీ ఎవరైనా కానీ అలాంటి వీడియోలు చూసి మన రాష్ట్రం గురించి మన గురించి నీచంగా మాట్లాడుకుంటారని ఒక చిన్న ఆలోచనతో అయితే నేను చూపించలేకపోతున్నా. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక దళిత నాయకుడు, ఆ దళిత నాయకుడు రాజకీయ పోరాటంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు అనేవి ఎవరైనా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతి గారిని, వైఎస్ భారతి గారిని భారతీ పే అని చెప్పి ట్రోల్ చేశారు. నీచంగా సాక్షాత్ ముఖ్యమంత్రి భార్య పైనే ఎంత దారుణమైన మాటలు మాట్లాడారో మనందరూ తెలుసు. ముఖ్యమంత్రి గారి పైనే ఎంత దారుణంగా ఒక కానిస్టేబుల్ మాట్లాడగలి అంత స్వేచ్ఛ ఉంది. ఒక వ్యక్తి పేగులు మెల్లేసుకుంటాను అని అంత స్వేచ్ఛ, లేకపోతే మరి దుర్మార్గమైన మాటలతో ఎన్నో మాట్లాడారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ఎక్కడ ఎవరిని కాళ్ళు పట్టుకో ఏళ్ళు పట్టుకో అని చెప్పి మనం ఎవరం కొట్టలేదు, మనం ఎవరం మాట్లాడలేదు. చట్టం తన పని చేసుకుంటూ పోద్దంటే కోర్టుల్లోకి వెళ్తే కోర్టులో ఆ కేసు నిర్వీర్యం అయిపోయి ఎవరింటికి వాళ్ళు వచ్చేవాళ్ళు. సరే, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాళ్ళే అనుకున్నాం. మన నాయకులు కూడా కొంత ఆగ్రహంతో అటువంటి మాటలు మీరు మాట్లాడేది ముఖ్యమంత్రి గారి పైన, ముఖ్యమంత్రి భార్య గారి పైన పూర్తి స్థాయిలో సామాన్యుల్ని బతకనిచ్చేటట్టు ఏంటి వ్యక్తిగతంగా దూషణలు దిగే విధంగా మాట్లాడటం, ఒక్కొక్కరిని బెదిరింపుల ధోరణిలో ప్రతిపక్షంలో ఉండగా చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఎలా అంటే అని చెప్పి మనం కూడా కొంచెం ఘాటుగా మాట్లాడిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు గతంలో వాళ్ళు మాట్లాడినవన్నీ మర్చిపోయి అవన్నీ కరెక్టే మేము మాట్లాడితే మీరు మాట్లాడే అన్ని తప్పని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల ఇళ్లపైన దాడులు చేసుకుంటూ నీచ సంస్కృతికి అయితే తెరలేపారు. నిన్న మంగళగిరిలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు రాజ్ కుమార్ గారు అని చెప్పి అతని ఇంటిపైకి వెళ్లి వాళ్ళ భార్య గారిని, అతన్ని